సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు, చక్కని చక్కని నేను ఒక చూపుతో పడేస్తాను. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన ఎక్సలెంట్ వచ్చింది వీడియో మాత్రం. అక్కడికి వెళ్ళి చూడండి, మంచి లుక్ అయితే ఉంటుంది, మంచి ఫీల్ అయితే వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫాంట్ అయితే ఇంపార్టెంట్, ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, మీకైతే XML అయితే ఇస్తాను. XMLలో ఏంటంటే మొత్తం అన్నీ ఉంటాయి. ఓకే, దీనికి ఏమైనా సౌండ్ ఉంటే సౌండ్ అయితే ఆఫ్ చేసుకోండి, నేను మర్చిపోయినా. ఓకే, ఇవైతే అన్నీ ఉంటాయి. ఓకే, సాంగ్తో పాటు అన్నీ ఉంటాయి, లిరిక్స్ కానీ అన్నీ ఉంటాయి. ఓకే, ఫాంట్ అయితే ఇంపార్టెంట్, ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో ఈ అలర్ట్ మోషన్ కూడా ఇస్తాను. చాలామంది కామెంట్ చేసి నిన్న కూడా నేను వీడియోలో చెప్పిన. ఓకే, అయితే చేసుకోండి, మీకు సింపుల్గా ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, సో మీకు ఇక్కడ ఓన్లీ ఫోటో అయితే కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే వేరే ఫోటో అయితే ట్రై చేయండి. ఓకే, ఆల్లోకి వెళ్తున్నా, నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. ఓకే, మీకు ఇలా అనమాట. ఓకే, ఇది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇట్లా ఫింగర్తో అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అయితే బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, ఇలాగైతే XML అయితే అన్నీ ఉంటాయి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్కి వెళ్దాం. ఫుల్ ప్రాజెక్ట్లో కూడా మనకి ఇంపార్టెంట్ అయితే ఇది అయింది. వీడియో అది కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సేమ్ ఇప్పటిలాగానే మీరు ఫోటో అయితే చేంజ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్కి రండి, మీకు ఒక వీడియో అయితే ఇస్తాను. ఒక 3 సెకండ్ ఉంటుంది. ఈ 3 సెకండ్ ఏంటంటే ఇక్కడ ఈ 3 సెకండ్ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ దాకా వచ్చేసి మీరు కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తారంటే బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇది మీకు కనిపిస్తుందో లేదో ఒక నిమిషం నేను చెప్తాను. ఓకే, ఇక్కడ ఆ ఫోటో పైన ఒక రింగ్ లాగా తిరుగుతుంది కదా, అది మీరు మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరు ఆ లిరిక్స్ పైన పెట్టుకోండి. ఓకే, లిరిక్స్ పైన పెట్టుకొని కొంచెం చిన్నగా వేసుకోండి ఇలా. ఓకే, ఇలా అయితే చిన్నగా వేసుకోండి. ఇప్పుడు చూడండి. ఓకే, ఇలాగైతే దాని రౌండ్గా తిరుగుతుంది అనమాట. ఓకే, లిరిక్స్ పైన. ఓకే, ఇది కూడా మళ్ళీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడైతే మళ్ళీ నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గర మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, అన్నీ ఇలాగైతే చేసుకోండి, నైస్ కనిపిస్తుంది. ఓకే, ఇది ఇటు సైడ్ ఉంది లిరిక్స్ కాబట్టి ఇక్కడ తెచ్చుకోండి. ఓకే, ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇక్కడ ఆమె మొహం పైన ఉంది కదా, హీరోయిన్ మొహం పైన ఉంది కదా, ఇలాగైతే ఇక్కడ తెచ్చుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, మీకు కనిపిస్తుందో లేదో. ఓకే, నైస్, మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇలా అనమాట. అన్నీ అయితే ఇలా చేసుకోండి. ఇంకోటి నేను మీకు లీఫ్ ఎఫెక్ట్స్ ఇస్తాను. ఓకే, టెలిగ్రామ్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తే కూడా కొన్ని డౌన్లోడ్ అవుతాయి కావు. ఓకే, నేను లీఫ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. నేనైతే యూట్యూబ్లో డౌన్లోడ్ చేసిన. ఓకే, యూట్యూబ్లోకి వెళ్దాం. ఓకే, లీఫ్ ఎఫెక్ట్. ఓకే, దీనికి ఏమైనా సౌండ్ ఉంటే కూడా మీరు తక్కువ చేసుకోండి. తక్కువ చేసుకున్న తర్వాత దీన్ని జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత ఇలా, ఎందుకంటే 3D టైప్ ఉంటుంది కాబట్టి జూమ్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే 19 సెకండ్ దగ్గర రండి. ఓకే, 19 సెకండ్ దగ్గరకు వచ్చి ఇదైతే కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు లీఫ్ అనేది చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే లీఫ్ అయితే స్లోగా కిందికి పడుతుంటాయి. ఓకే, ఇలా అనమాట. ఓకే, స్లోగా వస్తుంటాయి అనమాట. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి. ఓకే, దీనికి ఏం చేస్తారంటే సాచురేషన్ అనేది ఇచ్చేసుకోండి. సాచురేషన్ ఇచ్చేసి మనకి లీఫ్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చూసుకోండి. ఓకే, లీఫ్ ఎక్కడైతే పడుతున్నాయో, ఓకే, ఇక్కడైతే పడుతున్నాయి కదా, ఇక్కడ మీరు సాచురేషన్లో మీరు కొంచెం పెంచుకోండి. ఓకే, ఓకే, ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడైతే లీఫ్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు సాంగ్ అయితే ఇవ్వలేదు కదా, సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సాంగ్ మీరు చూసుకోండి. ఓకే, సాంగ్ వేసి, ఓకే, సాంగ్ అయితే మీకు 24 సెకండ్ ఉంటుంది. ఓకే, ఇదనమాట. ఓకే, మీకు సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. మీకు కొంచెం ఎక్కువ వస్తుంది మనకు, ఎందుకంటే ఎడిట్ చేసినాం కాబట్టి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇంతే ఉంటుంది.
మంచి మంచి లుక్ అయితే ఉంటుంది. కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. పైన షేర్ ఐకాన్ కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.